పట్టణంలో అధికార పార్టీ నాయకుల మధ్య వివాదాస్పదమైన బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న సర్వే నంబర్ 2183, సర్వే నంబర్ 2179లోని వక్ఫ్ బోర్డు భూములను అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇండ్ల స్థలాలుగా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఇన్సాఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, ఏఐటిసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ నాయకులు హబీబ్ బేగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత నెల రోజులుగా అధికార నాయకుల మధ్య వివాదాస్పదమైన వక్ఫ్ బోర్డు భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నంద్యాల సమితి ఆధ్వర్యంలో 2010లో పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న సర్వే నెంబర్లు 2179 మరియు 2183లో 4 ఎకరాలలో అర్హులైన నిరుపేద ముస్లింలకు ఇళ్ల స్థలాలకై భూ పోరాటం ద్వారా గుడిసెలు వేసుకోవడం జరిగిందని తెలిపారు. ముత్తవల్లి రజాక్ మియా సిపిఐ నాయకులపైన కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టపెట్టేందుకు అధికారికంగా కుట్ర చేస్తుందని ఆరోపించారు. నంద్యాల పట్టణంలో 100 ఎకరాల భూములు అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామన్న హామీ మేరకు నిరుపేద ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డు భూములలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 2010 నుండి సిపిఐ పార్టీగా పోరాటాలు చేస్తూనే ఉన్నామని, వక్ఫ్ బోర్డు అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, స్థానిక న్యాయశాఖ, మైనార్టీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫరూక్ అర్హులైన నిరుపేద ముస్లింలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఐ ఇన్సాఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం ప్రజలతో తిరిగి భూ పోరాటాలు నిర్వహించి వక్ఫ్ బోర్డు భూములలో గుడిసెలు వేస్తామని ప్రభుత్వ అధికారులను, వక్ఫ్ బోర్డు అధికారులను హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఇరు వర్గాలు సర్వే నెంబరు 2179, సర్వే నెంబర్ 2023లో ఉన్న మసీద్ మాన్యం వక్ఫ్ బోర్డు భూములపై వాగ్వాదం చేసుకుంటూ మసీదులో నమాజ్ చేసేదానికి కూడా వీలు లేని రకంగా అక్కడున్న నాయకులు, ఉభయ నాయకులు ప్రవర్తిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ మసీదు అక్కడ రాకముందే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో 2010లో పేదల ఇళ్ల స్థలాల కోసము అక్కడ దాదాపు 4 ఎకరాలు ఉంటే 100 మంది దాకా ఇళ్ల స్థలాలకై భూపోరాటం నిర్వహించడం జరిగింది. ఆ భూపోరాటం నిర్వహిస్తే అక్కడున్న ముత్తావల్లి రజాక్ మియా అప్పటికప్పుడు అసలు ఆ ప్రభుత్వ స్థలము వక్ఫ్ బోర్డు భూమిలో మసీదు లేదు, ఏం లేదు. ఎప్పుడైతే మేము ఇట్లా ఈ విధంగా ఎర్రజెండాలు పాతినామో ఆ ఎర్రజెండాలు చూసి అప్పటికప్పుడు ముత్తావల్లి రజాక్ మియా మసీదు ఏర్పాటు చేసినాడు. సరే, మసీదు ఏర్పాటు చేసినాక మనకు ఆ మసీదు మీద గౌరవం ఉంది కాబట్టి ఆ మసీద్ స్థలాలను వదిలిపెట్టేసి మిగతా దాదాపు స్థలంలో అంతా పేదలు పూరి గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి ఆ ఉద్యమం నడిచింది. కానీ రజాక్ మియా మా సిపిఐ పార్టీ నాయకుల మీద దాదాపు 6 మంది పైన కేసులు పెట్టడం వల్ల, ఆ కేసుల వల్ల దాదాపు 6 సంవత్సరాల వరకు మేము కేసులలో తిరగడం జరిగింది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఆ మసీదు మాన్యము వక్ఫ్ బోర్డు భూమి దాదాపు నంద్యాల పట్టణంలో నిరుపేద ముస్లిము ప్రజలు వేలాది మంది ఉన్నారు. అక్కడ స్థలములో పేదలకు 1.5 సెంటు 2 సెంట్లు, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారానికి రాక మునుపు ప్రతి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పినారు. కానీ ఇవాళ నంద్యాల పట్టణంలో వందలాది ఎకరాల భూములు అన్యాయక్రాంతం జరుగుతున్నాయి. అన్యాయక్రాంతం జరిగిన భూములలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాని తదనంతరం ఆ భూమిలో ఏర్పడిన తర్వాత దాదాపు అప్పుడున్న గృహ నిర్మాణ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే జిల్లా పరిషత్తు దాంట్లో పేదలకు సిపిఐ పార్టీ వారు ఇళ్ల స్థలాలకై మీరు భూపోవడం చేసినారు, వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా ఆయన
చెప్పడం జరిగింది. దాని తదనంతరము అప్పట్లో రజాక్ మియా గారు ఆ శిల్పా మోహన్ రెడ్డి గారి మాటలు కూడా లెక్క చేయకోకుండా ఆయన కోర్టులో ఉంది, ఇది ఇప్పుడే ఇవ్వని కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. మీకు అంతే దాదాపు ఆ ఇళ్ల స్థలాలకై ఒగ్బోడు భూమిలో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు అమలు చేయాలని చెప్పి భూ పోరాటాలు ద్వారా చేసిన దానికి అనేక ఆందోళన చేపట్టినాం. ఆక్రమించుకున్న భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇచ్చినాము. తర్వాత గతంలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి గారికి కూడా మేము విన్నవించినాం. అంటే మేము ఇవాళ చెప్తున్నాం ఏమంటే దాదాపు నంద్యాల పట్టణంలో వేలాది మంది మొన్న సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి వార్డులో తిరిగితే కేవలం వీసీ కాలనీలో 1500 మంది స్వీయ అర్జీలు ఇచ్చినాడు. దాంతోపాటు మన తెలుగుపేట, అదేవిధంగా చాంద్బాడ, ముల్లాన్పేట, నడిగడ్డ ప్రాంతంలో కూడా దాదాపు వందలాది మంది అరులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ వివాదంలో ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని తెర లేపాలంటే అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలుగా ప్రతి వ్యక్తికి ఒక 2 సెంట్లు అక్కడికి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగుంటుంది. లేని పక్షంలో రేపు జిల్లా మహాసభలు 30-31 తేదీ డోన్పట్నం జరుగుతున్నాయి. ఆ మహాసభలు అయిపోయిన తర్వాత ఆ భూమిలో ఎర్ర జెండాలు పాతాం. ప్రతి ముస్లిం పేదవాడికి, అదేవిధంగా హిందూ కూడా అక్కడ 20% ఇవ్వాలని ఉంది. కాబట్టి దీనిపైన కూడా మేము దాదాపు అందరికీ ఇళ్ల స్థలాల కోసం ఆ ఒగ్బోడు భూమిలో ఎర్ర జెండాలు పాతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐ పట్టణ సమితిగా మరి నంద్యాల పట్టణంలో సర్వే చేస్తే వేల సంఖ్యలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. అధికంగా ముస్లింలే మాకు ఇల్లు లేవు అని బయటికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇర్కాన్సుల్లో మరి సమస్య వల్ల ఆధిపత్యం కోసము ఒకే పార్టీలో ఉండే 2 వర్గాలు బాహాబాగి దిగడము ఇప్పుడు నంద్యాల పట్టణ ప్రజలందరూ చూస్తున్నారు. గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఆ ప్రాంతం ఒగ్బోడు స్థలము ఎకరా 77 సెంట్లు అన్యాక్రాంతానికి గురివైతుందని చెప్పి అక్కడ ఉండే ముత్తావలి రజాక్ గారు ఆ స్థలాన్ని కబ్జా చేసడానికి మరి ముందుకు వచ్చినారని చెప్పి మాకు తెలడం వల్ల మేము అక్కడ పేద ముస్లింలను తీసుకుపోయి ఆ ప్రాంతం వల్ల అడవిని తలపించే విధంగా ఉంది. ఆ ప్రాంతంలో మేమే చెట్లు కొట్టించి పేద ముస్లిం వాళ్ళను పోయి గుడిసెలు వేపించి జెండాలు బాతి అనేక రూపాలలో ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అప్పుడున్న మరి మినిస్టర్ శిల్పా మోహన్ రెడ్డి గారికి దృష్టికి కూడా అనేక సందర్భాలు తీసుకుపోవడం జరిగింది. మరి ఎంఆర్ఓ కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అప్పుడు మా ఎంపీగా ఉన్న మరి అజీజ్ బాషా గారికి కూడా కలిసి మరి ఆ ప్రాంతం ఒగ్బోడు స్థలాన్ని లీజుకు తీసుకొని పేద ముస్లింలకే ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేసి మరి మా పార్టీ ద్వారా 6 మంది పైన రజాక్ గారు కేసు పెడితే 6 సంవత్సరాలు కూడా తిరగడం జరిగింది. మరి ఇటువంటి ఉద్యమం చేసి ఆ ప్రాంతంలో మరి పేద ప్రజలకు, పేద ముస్లిం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి అప్పుడున్న రజాక్ గారు అప్పటికప్పుడు అక్కడ మసీదు ఏర్పాటు చేసి మరి అక్కడ ముస్లిం సమాజాన్ని ఏకం చేసి కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు మన స్థలాన్ని కబ్జా చేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి మరి వాళ్ళందరి దృష్టిపై మసీదులలో చేసి అందరినీ అక్కడ పిలిపించడం జరిగింది. మేము ఆయన ద్వారా స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. అది అన్యాక్రాంతం అవుతుంది, పేద ముస్లింలకే ఇవ్వండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి మమ్మల్ని పూసిగా చూపించి మా పైన కేసులు పెట్టడం జరిగింది. శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రాంతంలో పేద ముస్లింలకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భంలో కూడా ఇవ్వడం కరెక్ట్ అని చెప్పి అందరు అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి కొన్ని సందర్భంలో ఆ రజాక్ గారు బ్రతికున్నప్పుడు మరి అనేకంగా అడ్డుపడడం జరిగింది. ఆయన కబ్జా చేసే స్థలాన్ని మేము కట్టడి చేయడము మరి ఇది శుభ పరిణామం అని చెప్పి ముస్లిం సమాజం కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే అది మేము కూడా అది పబ్లిక్లోకి తీసుకురాకపోతే అది వరకు కూడా ఎప్పుడో అన్యాక్రాంతం అయ్యేది.